హైదరాబాద్ లో వాన బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కురిసిన వర్షాలతో నగరవాసులు నరకం చూస్తున్నారు. కుత్బుల్లాపూర్, కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట, జీడిమెట్ల, అల్వాల్, చింతల్, షాపూర్, సూరారం కాలనీల్లో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే మోకాలి లోతు నీళ్లలో నానుతున్న కాలనీల ప్రజలు ఇవాల్టి వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలనీల్లోని అపార్ట్మెంట్లలో ఇంకా నీరు బయటకు పోలేదు. రోడ్లన్నీ కూడా కాలవలను తలపిస్తున్నాయి. మరోవైపు రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది జీహెచ్ఎంసీ. తాజా హెచ్చరికలతో తమ గతి ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు నగర ప్రజలు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇళ్లలోకి నీరు చేరి నిజాంపేట వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా కంటి నిండా నిద్ర కూడా లేకుండా గడుపుతున్నారు. బండారు లేఅవుట్ లో 3 రోజులుగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో చీకట్లో అవస్థలు పడుతున్నారు. తిండికి కూడా గతి లేక ఇబ్బంది పడుతున్నారు ఇంకొంతమంది. అక్కడ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి దేవి లైవ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారి భాగ్యనగరాన్ని వణికిస్తుంది. చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతుంది. విశ్వనగరం కాస్త విషాదంగా మారిపోతుంది. ఎక్కడ చూసినా కూడా నరకానికి నకళ్లుగా మారిపోతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం భాగ్యనగర వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వాన బీభత్సం మొత్తం కూడా నగరవాసులకు నరకం చూపిస్తోంది. కుత్బుల్లాపూర్, కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట, జీడిమెట్ల, ఆల్వాల్, చింతల్, సూరారం కాలనీలో భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం నిజాంపేటలో ఉన్నాము. చూస్తున్నాం కాలనీలన్నీ కూడా ఓ రకంగా ఆకాశ హార్మ్యాలను తలపిస్తూ అందమైన భవంతుల మధ్య ఉన్నటువంటి భాగ్యనగరం వర్షం కురిస్తే ఎంత దయనీయమైన స్థితిలో ఉంటుందనేందుకు ప్రత్యక్ష నిదర్శనాన్ని చూస్తున్నాము. ఈ లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్ల వాళ్ళు లోపలికి వెళ్లాలంటే నిచ్చెళ్ల ద్వారా వెళ్తున్నారు. జనజీవనం మొత్తం కూడా జలజీవనంగా మారిపోయింది. జలంతోనే వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఎవరిని కదిపినా కూడా భాగ్యనగర వాసులందరూ కూడా ఇది విశ్వనగరం కాదు నరక నగరం అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం నిజాంపేటలో ఉన్నాము. ఈ 3 రోజులుగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి గేట్, మనం అపార్ట్మెంట్ గేట్ చూస్తున్నాం. మనము ఈ గేటు దాదాపు ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఇది 12 నుంచి 16 అడుగులు ఉంది. 12 నుంచి 16 అడుగులు ఉంది. దాదాపు ఈ గేటు చూస్తే మునిగిపోయింది అనమాట. ఈ లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ప్రతిరోజు కూడా పాల ప్యాకెట్లు, చాలా మంది చిన్నపిల్లలు, వృద్ధులు, మందులు కొనుక్కోవాల్సిన వాళ్ళందరూ కూడా 3 రోజుల నుంచి ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేదని చాలా మంది బాధపడుతున్నారు. ఇక్కడ దగ్గరలోనే నిజాంపేటకు చెరువు ఉంది. ఆ చెరువు నుంచి అది నిండిపోయి కట్ట తెగిపోయి మొత్తం ఈ కాలనీ అన్ని కూడా మునిగిపోయినాయి. మనం చూస్తున్నాము. దాదాపు 3 రోజులుగా కూడా ఇక్కడ కరెంటు లేదు. అలాగే మోటార్ల ద్వారా వాటర్ ని పంప్ చేస్తున్నారు. దాదాపు 108 సంవత్సరాల రికార్డులను తిరగరాస్తూ అంత అత్యధిక వర్షపాతం 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చూస్తున్నాం మనం ఇక్కడ ఎటువైపున చూసినా కూడా ఆకాశాన్ని తాకే హార్మ్యాలు, అలాగే కరెంటు తీగలు కూడా తెగుతున్నాయి. మనం చూస్తున్నాము ఈ కరెంటు తీగలు తెగి పడుతున్నాయి. అంటే ప్రాణ భయంతో ఉన్నారు. చెరువుల నుంచి పాములు, అలాగే చిన్న పిల్లలు ఉన్నారు. అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనము ఇంకో అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం. సిద్ధి వినాయక హైట్స్ దాదాపు 16 అడుగుల సెల్లార్ ఇది. ఇక్కడ 8 నుంచి 9 అడుగుల లోతు వరకు కూడా నీరు నిండిపోయింది. కార్లలోకి వెళ్ళిపోయి, స్కూటర్లలోకి వెళ్ళిపోయి అసలు పనిచేయట్లేదు. అపార్ట్మెంట్ వాసులు వెళ్ళాలంటే మనం చూస్తున్నాం నిచ్చెన పెట్టుకొని బయట నుంచి పాల ప్యాకెట్లు అవి తీసుకొని లోపలికి పంపిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటారండి? ఏంటండి 3 రోజుల నుంచి ఎలా ఉంటున్నారు? పరిస్థితి అర్థం కాకుండా ఉందండి. ఎలా చెప్పాలో కూడా మాకు క్లారిటీ రావట్లేదు. ఈ నీళ్లు ముందు సాల్వ్ చేయట్లేదు. ఆ పంపు చేసిన నీళ్లు మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాలి కదండి. అక్కడి నుంచి ఈ అగ్నిమాపక వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీళ్ళన్నీ బయటికి పంప్ చేస్తున్నారు అనమాట. అవి చేసినా మళ్ళీ దీంట్లోకే వచ్చేస్తున్నాయి. మీరు లోపల చూడొచ్చు, దాదాపు 8 అడుగుల నీళ్లు అలానే ఉన్నాయి. మనం చూడొచ్చు. ఒకసారి కెమెరామెన్ విజువలైజ్ చేస్తున్నాడు. దాదాపు గేటుకి సగభాగం ఇది ఎంతండి? సెల్లారు ఎన్ని అడుగులు? 13 అడుగులు ఉందండి. 13లో 8 దాకా ఇప్పుడు వాటర్ ఉంది. 8 అడుగులు ఉన్నాయి.
దాదాపు అసలు మరి మీరు లోపలికి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి? ఆ పైన అదే నిచ్చెన కట్టుకొని అటువంటి ఫ్లాట్స్ మీద దిగుతున్నాం అనమాట. దాదాపు ఎన్ని రోజుల నుంచి ఇటువంటి సిచ్యువేషన్ మూడో రోజుకి వచ్చామండి. మూడో రోజుకి వచ్చినా కేటీఆర్ గారు వచ్చారు, ఏ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఇన్ని గవర్నమెంట్ ఏజెన్సీ ఉన్నాయి. ఒక 3-4 పంపులతోటే మొత్తం బండారీ లేఅవుట్ క్లియర్ చేద్దామంటే ఎలా అవుతుందండి? ప్రస్తుతం మనము నిజాంపేట బండారి లేఅవుట్ లో ఉన్నాం. చెప్పండి అమ్మా, ముఖ్యంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటారా? ఉన్నామండి. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాం. ఇక్కడ ఈ బాధ భరించలేక 3 రోజుల నుంచి మాకు పాలు లేవు, నీళ్లు లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేదు, డ్రైనేజీ తోడు నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఈ అపార్ట్మెంట్స్ లోకే వస్తున్నాయి. అవుట్లెట్ లేదు. సో ఫ్యూచర్ డేస్ ఎలా ఉంటాయనే ప్రాబ్లం, మెడికల్ సైడ్ కూడా మాకు కొంచెం ప్రాబ్లం అనిపించేలా భయంగా కూడా ఉంది. చిన్నపిల్లలతో ఎంతమంది అండి ఈ అపార్ట్మెంట్ లో ఉండేది? ఆల్మోస్ట్ 32 హౌసెస్ ఉన్నాయండి అపార్ట్మెంట్స్. 5 floors 32. ఎలా ఉంది? జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ లేదంటే విద్యుత్ శాఖ నుంచి కానీ ఎవరైనా వస్తున్నారా? 3 రోజుల నుంచి కరెంట్ లేదు కదా. నోబడీ కేమ్ మేడం సో ఫార్. సో ఇప్పటి వరకు హైదరాబాద్ డెవలప్మెంట్ అయిన సిటీ అంటారే కానీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండదో ఇప్పుడు మన సిటీస్, మన మున్సిపాలిటీ వాళ్ళ కేర్ ఎలా ఉందో వీ కెన్ సీ బై విట్నెస్. కేవలం 3 రోజుల వర్షానికి ఇంత నిండిపోయిందంటే 16 అడుగుల సెల్లార్ నిండింది. ఎటు నుంచి వస్తుంది ఈ వాటర్ అంతా? ఇదంతా డౌన్ సైడ్ స్లోప్ ఉందండి. సో వర్షం మీకు ఎక్కడ పడినా బండారా లేఅవుట్లో ఎలా కట్టారు అంటే స్టెప్ బై స్టెప్ ఎలా అయితే ఉంటాయో అలా ఒకటి హైట్కి దాని తర్వాత కిందకి రావడం అండ్ వాటర్ మొత్తం కంప్లీట్గా స్టాగ్నేట్ అయిపోయింది. మీరు ఏ అపార్ట్మెంట్లో వాటర్ వెకేట్ చేసినా ఇంకో అపార్ట్మెంట్కి కంప్లీట్గా వాటర్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ఫైర్ సిబ్బంది కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, ఎవరు పనిచేస్తున్నా దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఏంటి, ఒక అపార్ట్మెంట్ నుంచి వెళ్ళే వాటర్ ఇంకో అపార్ట్మెంట్కి వెళ్ళకూడదు. మొత్తం అంతా చూస్తుంటే చెరువులు తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. దానితోటి డ్రైనేజ్ పొర్లుతున్నాయి, మొత్తం స్టింకింగ్ ఏరియా, నిలబడడానికి ఆప్షన్స్ లేవు, కరెంట్ లేదు, దెర్ ఇస్ నో ఆప్షన్ అన్నమాట. వాటర్ లేదు, పాలు లేవు. ఏం చేయాలన్నా కానీ బిల్డింగ్ నుంచి దూకి బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి. ఈ రకమైన ఆప్షన్స్ అయితే మాత్రం హైలీ ఇంపాసిబుల్. గవర్నమెంట్ వాళ్ళు ఇంకా కొంచెం తొందరగా ఏమైనా స్పందిస్తే మాత్రం ఐఎమ్ షూర్ కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. మనం చూస్తున్నాము 16 అడుగులు ఉన్నటువంటి సెల్లార్ మొత్తం మునిగిపోయింది. 9 ఫీట్ల వాటర్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కన్స్ట్రక్షన్ కి యూజ్ చేసే ఒక లేడర్ ని, అంటే ఒక టేబుల్ తో వీళ్ళు ఇక్కడ నుంచి దిగి వెళ్ళి పాల ప్యాకెట్స్ అవి తెచ్చుకుంటున్నారు. ఎలా ఉన్నారండి? అన్నిటికీ ప్రాబ్లమ్స్ అండి. వాటర్కి, మిల్క్, డ్రింకింగ్ వాటర్, పిల్లల స్కూల్కి, ఎగ్జామ్స్, బయటికి వెళ్ళడానికి లేదు. ఇంకా 1-2 రోజులు అంటే ఓకే, కానీ ఇంకా ఎక్కువ రోజులు అయితే ఉండలేము ఇక్కడ. జబ్బులు ఏమొస్తాయో తెలియదు కదా వాటర్కి. సో అంటే ఎంతమంది ఉన్నారు ఈ అపార్ట్మెంట్ లో? 30 ఫ్లాట్స్. ఎవరు కూడా అంటే జిహెచ్ఎంసీ అలాగే ఫైర్ వీళ్ళందరూ కూడా వచ్చారు కదా, ఎప్పట్లో క్లియర్ చేస్తా అన్నారు? స్పెసిఫిక్ టైం ఏం లేదండి. ఉన్న కొద్దికి వాటర్ ఫ్లో అంతా ఫ్రంట్కి వస్తూ ఉంది. మా యొక్క అపార్ట్మెంట్ అనేది కంప్లీట్గా మునిగిపోతుంది. ముందు వాళ్ళంతా తోడేస్తూ ఉండంటే మా అపార్ట్మెంట్కి వస్తుంది. ఇక్కడ నేను అనేది ఒకటే మాట, మీరు పైనుంచి వాటర్ వదులుతున్నప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే దారి కూడా చూపించాలి కదా, అది లేదు. వేరే వాళ్ళని ఒకళ్ళు బయట తీసుకొస్తే ఇంకొకళ్ళు ముంచేస్తున్నారు. టోటల్ 30 ఫ్యామిలీస్ అంటే 60% పైనే పర్సన్స్ సఫర్ అవుతున్నారు. అంటే కంప్లైంట్ చేయడం లేదు, అంటే అప్ లో ఉన్న వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేస్తే అది డౌన్ లోకి వస్తుంది కదా. వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది అయితే నేను అంటలేదు. వాళ్ళకి ప్రతిదీ తెలుసు, చెబుతూ ఉన్నాము. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేయగలిగింది చేస్తున్నాం అంటున్నారే కానీ యువతలు సఫర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటనేది పట్టించుకునే పరిస్థితులు లేదు. చేస్తున్నారు కానీ రిజల్ట్ లేదు. ఓకే, మీకు మరి 3 days నుంచి ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు కదా. సో అంటే పాలు కానీ, కూరగాయలు కానీ, పిల్లల స్కూల్ కానీ ఏంటి? ఏమీ లేదు, అంతా బంద్. ఇంట్లోనే మొత్తం, ఎటు వెళ్లకుండా. దీని ద్వారానే దిగి తెచ్చుకుంటున్నారు. దీని ద్వారానే వెళ్ళి దిగి తెచ్చుకుంటున్నారు. అవునండి. సో మీరు చెప్పండి, అసలు ఇంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? యాక్చువల్గా ఇదంతా ఒక చిన్న మిస్టేక్ వల్ల జరిగింది. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రగతి నగర్ వైపు వెళ్లాల్సిన వాటర్, ప్రగతి నగర్ వైపు వెళ్లాల్సిన వాటర్ని అటు 90% ఇటు 10% డైవర్ట్ చేశారు. ఇక్కడ ఒక అలుగాని తీసి అది డైవర్ట్ చేయడం వల్ల ఇదంతా నిండిపోయింది. అసలు ఈ వాటర్ ఇటు వచ్చేదే కాదు, అసలుకి మొత్తం ప్రగతి నగర్ వైపు వెళ్ళవలసింది. అదంతా ఇటు డైవర్ట్ చేశారు. ఒక 10% ఇటు డైవర్ట్ చేశారు. ఆ 10% సృష్టించిన బీభత్సం ఇదంతా. 90% అటు పోతుంది, కానీ ఈ 10% కూడా అట్టే పోనిస్తే బాగుండేది. టెంపరీ సొల్యూషన్ కోసం ఇచ్చింది ఇది, వాళ్ళు ఇప్పుడు ఇచ్చింది కాదు. అది September 1st చేసిన చిన్న పొరపాటు. ఆ రోజు 3వ తారీఖు కూడా ఇలానే జరిగింది, అదే రిపీట్ అయింది. ఆ రోజు కంటే అప్పుడు 1 లైన్ వచ్చి కొన్ని ఫ్లో వచ్చి పక్కన అపార్ట్మెంట్ మునిగిపోయాయి. ఈ రోజు అదే ఇంకా ఎక్కువై ఇవి అన్ని మునిగిపోయాయి. మార్నింగ్ మినిస్టర్ వచ్చారు, ఎట్లాంటి అష్యూరెన్స్ ఇచ్చారు? కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ కూడా మేము చెప్పాము, ఓకే అన్నారు. వాళ్ళు ఎవరో డిస్కస్ చేశారు, వెళ్ళిపోయారు ఇంతకుముందే. ఈవెన్ కేటీఆర్ కూడా మేము చెప్పాము ఇదే. యాక్చువల్లీ అక్కడ మెయిన్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది వాళ్ళది.
ఇక్కడ లేదే లేదు. నిన్న కూడా మేము పోయి అడిగినా కూడా వాళ్ళు అక్కడే చూస్తున్నారు, ఇంతసేపు అది పొంగకుండా చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం వాళ్ళైతే అసలు పట్టించుకోవట్లేదు. నిన్ననే సాల్వ్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా కాలేదు ఇంకా అది. నీళ్ళలో నానుతూ ఉంటుంటే అపార్ట్మెంట్స్ ఎంతవరకు దాని క్వాలిటీ ఉంటుందన్నది మీరు ఆలోచించండి. ఎదురుగా మీరు చూడొచ్చు కూలిపోయి ఉన్నటువంటి గోడలతో ఉన్నాయి. రేపొద్దున మా పరిస్థితి ఏంటి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిందని దాన్ని డైవర్ట్ చేస్తే ఇక్కడ వాటర్ బయటికి పోతే ఉన్న వాళ్ళం మేమేం అవ్వాలి? అందరిని చూసినా కూడా ఒక కన్నీటి వ్యధ కనపడుతోంది. అపార్ట్మెంట్లన్నీ 3 రోజులుగా కూడా నీళ్ళల్లో నానుతున్నాయి. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 3 రోజులు చీకట్లోనే ఉన్నామండి పిల్లల్ని పెట్టుకొని. వాటర్ రావు, పిలిస్తే ఏమో పైకి వెళ్ళి వస్తాము అంటారు, ఇటు రారు. వాళ్ళ వెనకాల మేము పరిగెత్తాలి. ఎంతసేపటికి అందరు ఆడవాళ్ళు అందరు రావాలి అంటే మేము ఎంత పిల్లల్ని వేసుకొని ఎక్కడ దిగుతామండి పైనుంచి కిందకి నీళ్ళల్లోకి అంటే ఏమో ఇవ్వట్లేదు. మాకు 5th floor లో ఉంటామండి. వాటర్ కావాలంటే ఇక్కడ నుంచి మోసుకెళ్ళటం కష్టం కదా. ఇక్కడ నుంచి అందిస్తారు, ఇక్కడ నుంచి ఎట్లా 4th, 5th floor కి ఎలా తీసుకెళ్తాం? అసలు ఇది ఒక రోజుతో 3 రోజులు అలాగే చేస్తున్నాం మేము. తాగడానికి తినడానికి వాడు కూడా అన్నిటికీ అంటే కింద నుంచి 5th floor వరకు ఎన్నైనా తీసుకెళ్తామండి. బాబు స్కూల్ కూడా వెళ్ళట్లేదు, వాళ్ళేమో ఫోన్లు చేస్తున్నారు. అందరూ చూసారు కదా, చూసి కూడా మరి ఇంకా అలా వదిలేస్తే అలాగే. ఊళ్ళో ఉండేవాళ్ళకేమో భయం వేస్తుంది, అసలు ఏమవుతుందో ఏంటో కంగారు వచ్చేసి పవర్ లేవు, ఏం లేవు. ఫోన్ ఛార్జింగ్ పెడదామంటే ఫోన్ లేవు, మాట్లాడదామంటే లేదు ఏమి. అసలు ఇప్పుడు మీరు పైకి వచ్చిన వల్ల మేము చెప్తున్నాం, ఇక్కడ వరకు ఎవరు రాలేదు. మేము కిందకి దగ్గర చెప్పాలంటే మాకు ఎక్కడ మీరే చూస్తున్నారు కదా. కరెంటు లేదు 3 రోజులుగా, సెల్ కి ఛార్జింగ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. మనిషికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలైనటువంటి మంచి నీరు, అలాగే తాగేందుకు ఒక మంచి నీరు, తినేందుకు తాగేందుకు పాలు, ఇవి కూడా కరువయ్యాయి మా పిల్లలకని వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. చాలా కష్టం. ఇది నిజంగా ప్రత్యక్ష నరకాన్ని మనం చూస్తున్నాం అనమాట. నడుములోతు నీళ్లు, మనిషి మునిగిపోయేంత నీళ్లు, తాగడానికి తినడానికి కూడా మంచినీళ్లు లేని విశ్వనగరంలో అపార్ట్మెంట్ కల్చర్ లో ఉంటున్న వాళ్ళ దుస్థితిని మనం చూస్తున్నాము. 3 రోజులుగా ఈ అపార్ట్మెంట్లన్నీ నీళ్లలో నానున్నాయి. వీటి నాణ్యత మీద భయం వేస్తోంది. దాదాపు 30 నుంచి 40 ఫ్యామిలీస్ అన్ని కూడా ఇక్కడ నిజాంపేటలో చుట్టూతా కూడా అపార్ట్మెంట్ కల్చరే మనం చూస్తున్నాము. సెల్లార్లన్నీ 16 అడుగుల సెల్లారు నిండిపోయి ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్న విషయం ఎన్టీవీకి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. ఇక్కడ చెరువు తెగింది, రాత్రి అయితే కరెంటు ఉండదు, పాములు అలాగే జలచరాలతో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. నిజాంపేట నుంచి దేవి ఫర్ ఎన్టీవీ. రైట్, చూశారు కదా, నిజాంపేట ఏరియాలో పూర్తిగా 3 రోజులుగా అక్కడ ఉండేటటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా నీటిలో నానుతున్నాయి. దీంతో బిల్డింగ్లు ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి భయం కూడా మొదలైంది. నీళ్లు పాలు లేకపోవడమే కాకుండా భయం కూడా తోడవడంతో ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్. బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ సమీపంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ప్రధాన రహదారి కొన్ని మీటర్లు కొట్టుకుపోయింది. కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. దీనిపై మా ప్రతినిధి రమేష్ ఆలూరి స్పెషల్ రిపోర్ట్. భారీ వర్షాలు గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం మనం నరసరావుపేటకు దగ్గరలో ఉన్న జొన్నలగడ్డ అనే గ్రామ సరిహద్దులో ఉన్నాం, ఒక గ్రామ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రోడ్డు మొత్తం కూడా రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్డు అంతా కూడా పూర్తిగా చిన్నభిన్నం అయిపోయి తొలగిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ నరసరావుపేటకి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి రాత్రి ఇక్కడ మొత్తం రాత్రి అంతా కూడా 9 గంటలకు మొదలైనటువంటి వర్షం ఉదయం వరకు కొనసాగింది. 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాను. ఇక్కడున్న వాగు ఉధృతంగా ప్రవహించి పైనుంచి కూడా ప్రవహించిన కారణంగా ఇక్కడ మొత్తం రోడ్డు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ ఏంటి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఎంతసేపట్లో ఇదంతా రిస్టోర్ అవుతుంది? ఇంకొక 1 అవర్లో రిస్టోర్ అవుతుంది. 1 అవర్ పడుతుంది. ఏంటి సార్ ఇప్పుడు దీనికి రాకపోకలంతా నిలిచిపోయిన పరిస్థితి కదా, ఎంతమంది పని చేస్తా ఉన్నారు? ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ రూట్ ఏదైనా ఉంది? ఆల్టర్నేటివ్ రూట్ ఏం లేదంటే నేషనల్ హైవే మీద పోవాల్సిందేను. ఇప్పుడు మన 15 టిప్పర్లు వచ్చింది మెటీరియల్, 75 యూనిట్ల వరకు వచ్చింది. ఇంకొక 1 అవర్లో రిస్టోర్ అయిపోయింది. ఇది పూర్తి స్థాయిలో రెడీ అవుతుందా సార్, లేకపోతే టెంపరీగా మన వాహనాలు పర్మనెంటేనండి? మళ్ళీ దీని మీద తాతో చేస్తాము, పర్మనెంట్ గానే అనుకోవచ్చు మనం. ఎవరున్నారు ఇక్కడ? ఎవరు వచ్చారు ఉదయం నుంచి సీనియర్ అఫీషియల్స్ ఇక్కడ అందుబాటులో? డి గారు ఉన్నారండి, మా డి గారు ఉన్నారు, బాపట్ల ఎన్హెచ్ డి గారు, మేము పెరంగపురం జైనండి. రైట్, ఇది అధికారులు చెప్తుంది. మరొక గంట సమయంలో ఇదంతా కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ కుప్పగంజి వాగు ఉధృతంగా ప్రవహించిన కారణంగా ఇక్కడ ఈ పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. మొత్తం పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఆ పరిస్థితిని కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమండి, ఎట్లా ఉంది రాత్రి? ఏ స్థాయిలో వర్షం పడింది? మీరు ఇక్కడ వాళ్ళే కదా, ఎట్లా ఉంది రాత్రి వర్షం? ఎట్లా ఉంది? ఏమైనా ఎటువంటి ఇబ్బంది కలిగింది మీ అందరికి? రాత్రి 9:30 స్టార్ట్ అయింది వర్షం. తెల్లారి 8 దాకా ఏకదాటిగా కురిసింది, గ్యాప్ లేకుండా.
నీళ్ళమైంది, ఇళ్లలోకి నీళ్లు జొరబడి అంతా 10-15 కుటుంబాలు బజారు పాలైనాయి. కట్టుబాటుతో బయటకు వచ్చేసారండి, ఇక్కడ లేరు. వాగు ప్రాంతంలో నీళ్ళలోకి చొరబడి ఇళ్లలోకి కొట్టబోయినాయి అన్ని. సార్ గతంలో ఎప్పుడైనా ఈ స్థాయి పరిస్థితి మనకు కనిపిస్తా ఉందా? ఆ పంట పొలాలు ఏమన్నా నష్టపోయాయా? పంట పొలాలు అయితే ఏమీ లేవండి ప్రస్తుతానికి. గతంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ కలగలేదు ఈ మండలంలో. ఈ బ్రిడ్జి ఈ రాకపోకల అంతరాయం గత 35 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా లేనటువంటి సందర్భం. ఈ రహదారిలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగటం బాధాకరం. కానీ అధికారులు అందరూ అప్రమత్తమై ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎవరికి ప్రాణహాని జరగకుండా అందరినీ అప్రమత్తం చేసి ఆర్డీఓ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, ప్రతి ఒక్క అధికారులు పేరున ప్రతి ఒక్క అధికారి కష్టపడి పనిచేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. అదేవిధంగా ఇక్కడ నిలబడినటువంటి ప్రయాణికులందరికీ భోజన ఏర్పాట్లు చేసామండి. ఆ భోజన ఏర్పాట్లు చేయడం గతంలో ఈ స్థాయి వరద ఎప్పుడైనా, మీరు ఇక్కడ స్థానికులే కాబట్టి ఈ స్థాయి వరద ఎప్పుడైనా చూసారా? ఈ వాక్కి చూడలేదండి, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మాకు ఊహ వచ్చిన తర్వాత అయితే మాకు తెలియదండి. గతంలో ఇటువంటి సందర్భాలు ఎప్పుడు రాలేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మరొక గంట ఆ సమయంలో ఇక్కడ పరిస్థితి అంతా ఆ సాధారణ పరిస్థితికి తీసుకొస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ముమ్మరంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు భారీ యంత్రాలను తీసుకొచ్చి మరి ఇక్కడ మొత్తం సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ స్థాయిలో వరదను కానీ, ఈ స్థాయిలో వర్షాన్ని కానీ గతంలో కూడా ఎప్పుడు చూడలేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా చెప్తా ఉన్నారు. ఇది ఈ జొన్నలగడ్డ గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. మరొక 1 అవర్లో నర్సరావుపేటకి రూట్ క్లియర్ అవుతుందని స్థానికులు అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం జొన్నలగడ్డ. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత ఆఫ్ ద రికార్డ్ ప్రసారం అవుతుంది.